ప్రపంచానికి సంబంధించినంత వరకు ఒక ఎత్తు, భారతదేశానికి సంబంధించి ఒక ఎత్తు. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు, సరఫరాల అంతరాయాల కారణంగా అనేక దేశాలు సంక్షోభాలు ఎదుర్కొన్నాయి. కానీ ఆర్థిక పరంగా చూస్తే మన భారత జీడీపీ వృద్ధి 7.7% ఉంది 26లో. నాలుగో త్రైమాసికంలో ఏకంగా 7.8% వృద్ధి సాధించింది. తయారీ రంగ పీఎంఐ 37వ నెల కూడా 50కి పైగానే ఉంది. సేవల రంగ పీఎంఐ 2025 తర్వాత అత్యుత్తమ స్థాయికి చేరింది. అలాగే మూలధన వస్తువుల ఉత్పత్తి 12.9% వృద్ధి నమోదైంది. ఏప్రిల్ మేలో ప్రభుత్వ మూలధన వ్యయం 2.51 లక్షల కోట్లు. రైల్వేలు కేవలం 2 నెలల్లో 84,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినాయి. జూన్ జీఎస్టీ వసూలు 1,95,000 కోట్లు ఉన్నాయి. ప్రత్యక్ష పన్నుల వసూలు బలంగా కొనసాగుతున్నాయి. ఈవే బిల్లులు, విద్యుత్ డిమాండు, పోర్ట్ ట్రాఫిక్ అన్ని వృద్ధి బాటలోనే ఉన్నాయి. ఆటోమొబైల్ అమ్మకాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా పెరిగినాయి. ఇక్కడ ప్రపంచ సంక్షోభాలు భారతదేశంలో కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి అంటే మనకి నొప్పి పుట్టించి మందు రాసే పద్ధతి కాంగ్రెస్ అయితే, నొప్పి పుట్టకుండా చూసేటటువంటిది మోడీ కాబట్టినే కాక్రోచ్చుల గోళాలు నడుస్తున్నాయి.